అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మే 9వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారికి శుభ పరిణామాలు అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకే ఒక్కసారి మన గురువు గారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒకే ఒక్కసారి నమ్మకంతో ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క మనస్తత్వం మనం పరిశీలించినట్లయితే చాలా తెలివితేటలు కలవారు, అలాగే ఎంతో శ్రమకు తగిన ఫలితాన్ని కూడా కలిగించగలవారు. ఈ యొక్క రాశి గల వారికి మాత్రం రేపటి రోజున తెల్లవారిన క్షణం నుంచి మీకు ఒక ప్రత్యేకమైన ఒక శక్తి అయితే మీకు పనిచేయడం ప్రారంభమవుతుంది. గత కొన్ని రోజులుగా మీరు మనసులో ఉన్న గందరగోళాలన్నిటికీ కూడా ఎవరికీ చెప్పలేనటువంటి బాధ, భవిష్యత్తుపై ఉన్న చిన్న చిన్న భయాలు అటువంటి అన్నీ కూడా ఒక్కసారిగా మారిపోబోతున్న పరిస్థితులు కూడా మీకు ఎదురవబోతున్నాయి. రేపటి రోజున మరి ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారికి మాత్రం కొన్ని గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క రాశి గల వారిపై బలంగా పడడం వల్ల ప్రేమ సంబంధాలు, గౌరవ మర్యాదలు, డబ్బు పరంగా అదృష్టం వంటి అంశాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు అయితే సంభవించబోతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి గలవారు ఉదయం నిద్రలేవగానే మీ యొక్క మనసులో సరికొత్త ఆలోచన కూడా వీరికి ఒకటి రేకెత్తబోతుంది. వీరి జీవితం ఎలా ఉండబోతుంది, ఎంత మంచి జరగబోతుందనే భావనలో వీరికి కలుగుతుంది. ఇంట్లో పెద్దల యొక్క సహకారంతో వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన, బయట నుంచి వచ్చే వార్తలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక సరికొత్త మార్గాన్ని అయితే వీరికి దరిచూపిపోతున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి కొన్ని పనులు సైతం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, వ్యాపారం నిలిచిపోయిన వారికి డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. చదువుకునే విద్యార్థులకు ఒక మంచి వ్యక్తికి కూడా సహాయం అందించబోతున్నారు. వారి యొక్క సలహాలు కూడా వీరికి చాలా స్పష్టంగా అయితే బలంగా చాలా మంచి అవకాశాలుగా కూడా ఎదురవబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారికి ఎన్నో అనూహ్యమైన పరిణామాలు కూడా వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున వీరికి అసలు ఒక పెద్ద సాయంత్రం తర్వాత అయితే ఒక మంచి ట్విస్ట్ అయితే ప్రారంభం కాబోతుంది. ఒక స్త్రీ వల్ల మీరు జీవితంలో జరిగే పరిణామాలన్నీ కూడా మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యానికి గురి చేయక తప్పదు. ఇది వరకు మీతో దూరంగా ఉన్న ఒక స్త్రీ కావచ్చు, వారి యొక్క విలువను గుర్తించని ఒక వ్యక్తి అయితే ఒక్కసారిగా మీ జీవితంలో తిరిగి వచ్చే సూచనలు కూడా చాలా బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఆమె యొక్క మాటల్లో, ప్రవర్తనలో మీరు ఊహించని మార్పు కూడా కనబడబోతుంది. కొంతమందికి ఇది ప్రేమకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరికొంతమందికి అయితే కుటుంబంలో ఒక పాత బంధం కావచ్చు, ఒక పాత పరిచయం కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక సహాయం కూడా కావచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి రాత్రి వరకు కూడా వీరికి వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చే ఒక రూపంలో, ఒక వార్తా రూపంలో సందేశం వీరికి మనసులో తప్పకుండా ఎన్నో భావోద్వేగాలకు గురి చేయబోతుంది. ఇంతకాలం తర్వాత జరుగుతుందని అసలు ఊహించి ఉండరు, మీరు అనుకునే పరిస్థితి కూడా రావచ్చు. మరికొంతమంది వారికి అయితే ఈ యొక్క రాశి గల వారికి ఒక స్త్రీ ద్వారా డబ్బు లేదా గౌరవం కావచ్చు, ఒక సహాయ సహకారాలు కూడా అందించబోయే శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు. ఒక విషయం మాత్రం తప్పకుండా వీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారే మీ యొక్క మార్పు నుంచి గమనించి ఎంతో నిశ్శబ్దంగా అయితే ఉండిపోతారు. వారు ముక్కు మీద వేలేసుకున్నట్లుగా అవుతుంది. మీరు తప్పకుండా మీలోని ఉన్న ఆలోచనలు, పట్టుదలను, మీ యొక్క కృషిని, ఫలితాలను ప్రారంభమవుతాయి. మీ యొక్క కళలు కావచ్చు, బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా, ప్రభుత్వ రంగాల్లో కావచ్చు, ఏదైనా ఒక ప్రత్యేకమైన అవకాశాలు కూడా మీకు మరింతగా కనబడుతున్నాయి. ఎవరి మాటలు వింటున్నా చాలా జాగ్రత్తగా గమనించుకుని తీరాలి. ఒక స్త్రీ చెప్పే మాటలు సైతం మీ జీవితాన్ని చాలా బాగా మార్చే విధంగా అయితే ఉంటున్నాయి. ఈరోజు తప్పకుండా మీరు కేవలం శుభవార్తలు మాత్రమే కాదు, గతంలో కొన్ని కోల్పోయిన ఆనందాలు సైతం మీకు తిరిగి మీ దగ్గరకు అయ్యే దూరమైన బంధాలు కూడా మీకు ఎన్నో విలువలు, మర్యాదలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఎంతో అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. మీరు నమ్మశక్యం కాకుండా అయితే ఉంటారు. తప్పకుండా అయితే రేపటి రోజున మీకు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతున్నారు. తప్పకుండా స్త్రీ వల్ల మీకు అదృష్టం తప్పకుండా వరిస్తుంది. రేపటి రోజున మాత్రం మీరు ఎటువంటి పరిహారాలు పాటించాలంటే కనుక తప్పకుండా మీరు
రేపటి రోజున అన్నీ పాటించడం వల్ల మీకు ఎన్నో మంచి శుభ ఫలితాలు కూడా వస్తాయి. మీకు జీవితంలో స్వేచ్ఛ చాలా అంటే మీకు కట్టిపడేయాలని ప్రయత్నిస్తే చాలా నెమ్మదిగా ఆ వ్యక్తి నుంచి దూరం అవుతూ ఉంటారు. మీరు ప్రేమతో మాత్రమే ఈ యొక్క రాశిగల వారు దగ్గర అవుతూ ఉంటారు. ఎవరైనా ఈర్ష్య ద్వేషాలు చూపిస్తే తప్పకుండా అటువంటి వ్యక్తులకు దూరం అవుతారు. రేపటి రోజున వీరికి తప్పకుండా ఎంతో శుభసూచకంగా మారే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున పసుపు రంగు వీరికి ఎంతో, అలాగే నీలం రంగు కూడా చాలా స్పష్టంగా శుభసూచకంగా అయితే ఉండబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనలు ఇతరుల కంటే కూడా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి. మీరు నడిచే దారిలో కాకుండా స్పష్టంగా సరికొత్త మార్గం అయితే మీకు అసలైన విజయం దాగి ఉంటుంది. ఈరోజు మీ జీవితంలో సాధారణమైన రోజు కానే కాదు, ఒక అద్భుతమైన రోజు. ఎన్నో సంఘటనలు చవి చూడబోతున్నారు. మీ కళ్ళ ముందు నిజమవుతున్నట్టు అనిపించబోతున్నాయి. ఈరోజు సాయంత్రం తర్వాత మీ జీవితంలో జరిగే ఒక సంఘటన మాత్రం ఒక స్త్రీ ద్వారా మీకు వచ్చే ఒక వార్త లేదా అనుకోని పరిణామాలు మిమ్మల్ని పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేయబోతున్నాయి. తప్పకుండా మీకు ఆ వార్త ఎందుకు ఈ జీవితంలో ఇలా జరుగుతుందనే విషయాన్ని ఎన్నో ప్రశ్నలను మీ మనసులో కలిసివేస్తుంది. చాలా రోజులుగా మీరు ఆ అదృష్టాన్ని నిద్రపోయినట్లుగా అనిపించినప్పటికీ కూడాను రేపటి రోజున మీకు తప్పకుండా అదృష్టం మెల్లగా మీ ముందుకైతే నిలబడబోతుంది. శని ప్రభావం ఆలస్యమైన పనులు సైతం కదలడం ప్రారంభమవుతాయి. అలాగే మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయ సహకారాలు కూడా అందబోతున్నాయి. ఇంతకాలం తర్వాత ఇలా మాట్లాడతారని అసలు అనుకొని ఉండరు. ఆశ్చర్యపడే పరిస్థితులు కూడా చాలా సంభవించబోతున్నాయి. ఈ యొక్క రాశిగల వారికి గతంలో కోల్పోయిన గౌరవ మర్యాదలు అన్నీ తిరిగి పొందబోతున్నారు. వీరి యొక్క విలువను గుర్తించలేని వారు సైతం తప్పకుండా వీరిని గుర్తించి వీరిని తప్పకుండా దగ్గరకు తీసుకురాబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా ఎంతో మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే మీరు తప్పకుండా సూర్య నమస్కారాలు చేసుకొని మీరు లక్ష్మీ కటాక్షం పొందడం కోసం తప్పకుండా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి తులసి మనం సమర్పించి మీరు తప్పకుండా స్వామివారికి పూజలు చేసుకోవడం చాలా మంచి ఫలితంగా ఉంటుంది. స్వామివారికి బిల్వ తలాలను సైతం సమర్పించడం, అలాగే తెల్లని పుష్పాలతో కూడా స్వామివారిని మీరు పూజ చేసుకోవడం చాలా మంచి ఉత్తమ ఫలితాలు కూడా ఉంటాయి. అలాగే శని ప్రభావం తగ్గడం కోసం శనీశ్వరునికి తైలాభిషేకం చేయించడం కూడా చాలా మంచి ఉత్తమ ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతుంది. రేపటి రోజున తప్పకుండా నవగ్రహారాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను కూడా మీకు చేకూరుస్తుంది. రావి చెట్టుకు మీరు 11 ప్రదక్షిణలు చేసి తప్పకుండా నేతి దీపారాధన చేసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని గట్టిగా చెప్పుకోవడం ద్వారా తప్పకుండా నెరవేరుతీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రేపటి రోజున మాత్రం ఎంతో శుభగడియలు అయితే ఉన్నాయి. అటువంటి అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోవద్దు. ఒక స్త్రీ ద్వారా మీకు మాత్రం సాయంత్రం తర్వాత ఎంతో మంచిగా అయితే మంచి శుభవార్తలు రాబోతున్నాయి. మీ జీవితం పూర్తిగా అదృష్టం వైపు మళ్ళబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా తీపి పదార్థాలను చిన్నపిల్లలకు, పేదవారికి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టడం, అలాగే అందరికీ పంచిపెట్టడం చాలా మంచి శుభ ఫలితాలు కూడా మీకు రేపటి రోజున చాలా ప్రత్యేకంగా అయితే ఉండబోతున్నాయి. గ్రహాల యొక్క అనుకూలం మీకు చాలా బాగా బలంగా పనిచేయబోతుంది. మీరు పాటించవలసిన తప్పకుండా చేయవలసిన పూజలు, పరిహారాలు చేసుకోవడం ద్వారా క్రమంగా మీకు ఎన్నో మేలు అవకాశాలు మీ ముందుకు అయితే నిలబడబోతున్నాయి. కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న భయము, ఆందోళన, డబ్బు సమస్యలు, కుటుంబం చికాకులు ఇవన్నీ కూడా పూర్తిగా మీకు ఆధ్యాత్మిక బలం ఉండడం వల్ల, దేవుని యొక్క అనుగ్రహం మీపై ఉండడం వల్ల అన్నీ తొలగిపోతాయి. తప్పకుండా రేపటి రోజున మీరు ఈ దైవారాధన చేసుకోవడం బాగా కలిసి వస్తుంది. రేపటి రోజున ఎంతో చక్కగా అయితే మీరు జీవితంలో భక్తి పారవశ్యంలో నిండబోతున్నారు. రేపటి రోజున ఒక స్త్రీ యొక్క ప్రభావం మీకు చాలా మెండుగా ఉండబోతుంది. జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్ళీ తప్పకుండా మీకు కదులుతుంది. లక్ష్మీ కటాక్షం తప్పకుండా అయితే మీకు సిద్ధిస్తుంది. తప్పకుండా రేపటి రోజున ఉదయం మీరు మర్చిపోకుండా ఉదయం స్నానం చేసిన వెంటనే దైవారాధన చేసుకోవడం ఎంతో మేలు ఫలితాలు కూడా మీకు అందిస్తాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.